హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ డిజైన్ బైరతి. ఈరోజు నేను చూపించబోయే అవుట్ఫిట్స్ ఏంటంటే కిడ్స్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశానండి. అంటే 2 మోడల్స్ స్టిచ్ చేశాను, అవేంటో చూద్దాం రండి. ఫస్ట్ మోడల్ వచ్చి నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను కదండి, బెలూన్ ఫ్రాక్ స్టిచ్ చేశాను కదా, రెడ్ కలర్ ఒకటి. అది మోడల్ 1 అండి, ఇది మోడల్ 2. ఇదైతే మంత్స్ బేబీకి అయితే స్టిచ్ చేశాను. ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుందండి, బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. ఇదైతే హుక్ ఓపెన్ ఇచ్చి చిన్న హుక్, రెడీమేడ్ హుక్ వస్తుంది కదా, ఆ హుక్ అయితే స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ ఇది కాలర్, ఇది పీటర్ పెన్ కలర్ అండి. ఇది అయితే ఇలా స్టిచ్ చేశాను. ఫ్రంట్ ప్లెయిన్గా ఉండకుండా బౌ అయితే స్టిచ్ చేశాను. ఇదండి ఇంకొక బెలూన్ ఫ్రాక్ మోడల్. సెకండ్ మోడల్ అయితే ఇదండి, ఇదైతే మంత్స్ బేబీకి అయితే స్టిచ్ చేశాను. ఇంకొకటి వచ్చి 1 షోల్డర్ ఫ్రాక్ అండి, ఇదైతే 1 ఇయర్ బేబీకి అయితే నేను స్టిచ్ చేశాను. ఇది కింద, ఇది పైన ఇలా వస్తుంది. కింద సైడ్ వచ్చేటప్పటికి ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేశానండి. లోపల వచ్చేటప్పటికి లైనింగ్, కాటన్ లైనింగ్ అయితే ఇచ్చాను. ఇది పైన వచ్చింది కదా, ఇది 1 షోల్డర్, ఇది ప్లెయిన్ ఇలా వస్తుంది. యాక్చువల్లీ ఇది ప్లెయిన్గా ఉండకుండా ఇలా ఫ్రిల్స్ అయితే అటాచ్ చేశాను. కింద సైడ్ కూడా మొత్తం ప్లెయిన్గా ఎందుకని ఇలా వస్తుంది. ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది కదండి, ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేశాను నేను. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా డోరీస్ అయితే ఇచ్చాను ఈ ఫ్యాబ్రిక్తోనే. ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ అండి, ఇది ఇలా వస్తుంది. ఫ్రంట్ ఎటు సైడ్ అయినా వేసుకోవచ్చు, ఇటు వేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం, ఇలా అయినా వేసుకోవచ్చు. ఇది ఇలా వస్తుంది అనమాట. ఇది సెకండ్ మోడల్ అయితే ఇదండి. ఈ 2 మోడల్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి అవుట్ఫిట్స్ స్టిచ్ చేసుకోవాలనిపిస్తే నేను స్టిచ్చింగ్ కూడా చేస్తానండి. నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.